ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంగన్వాడీలను బ్లాక్మెయిల్ చేస్తున్నారా? అంగన్వాడీలకు ఆయన కొన్ని కండిషన్స్ అప్లై అని చెప్పారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ హాయ్ సార్. హలో కృష్ణ సార్, జగన్మోహన్ రెడ్డి అంగన్వాడీలను బ్లాక్మెయిల్ చేస్తున్నారా? వాళ్ళకి కొన్ని కండిషన్స్ పెడుతున్నారు. మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు జీతాలు పెంచుతామంటూ కూడా కొన్ని కండిషన్లు పెడుతున్నారు. ఓటేసి గెలిపించాల్సిందిగా కూడా ఆయన చెప్తూ ఉన్నారు. ఏంటి సార్ నిజంగా ఆ కండిషన్స్? అసలైనటువంటి ఓటుకు నోటు కేసు ఉంది కదా, ఇది అంతకుముందు జరిగినటువంటి ఓటుకు నోటు కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది కదా, రేవంత్ రెడ్డి చుట్టూ తిరిగింది కదా, అది కాదు. ఓటుకు నోటు కేసు అంటే అసలైనటువంటి ఓటుకు నోటు కేసు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నడుపుతున్నటువంటి వ్యవహారం అనుకోవాలి. ఏం చెప్తున్నారు ఆయన? అంగన్వాడీలు జీతాలు పెంచమని చెప్పి కనీస వేతనాలు మాకు ఇవ్వండి అని చెప్పి డిమాండ్ చేస్తూ వాళ్ళు 27 రోజుల నుంచి సమ్మె చేస్తున్నారు. వివిధ రూపాల్లో వాళ్ళు ఆందోళన చేస్తుంటే వాళ్ళని పిలిచి మాట్లాడి వాళ్ళకి మధ్య మార్గమైన కనీసం పరిష్కారాలన్నా చూపకుండా మీకు కనీస వేతనాలు ఇవ్వాలన్నా లేదా జీతాలు పెంచాలన్నా ఇప్పుడు మేము పెంచాం, 3 నెలల తర్వాత మేము పెంచుతాము, మళ్ళీ మాకు అధికారం వస్తే మీరు మమ్మల్ని అధికారంలోకి తీసుకురండి, మేము పెంచుతామని చెప్తున్నారు. అంటే మీరు ఓటేస్తే మేము మళ్ళీ అధికారంలోకి వస్తాం, అప్పుడు మీకు పెంచుతాం. అంటే అసలైనటువంటి ఓటుకు నోటు కేసు ఇదే కదా, వాళ్ళని బ్లాక్మెయిల్ చేయటమే కదా. వాళ్ళ సమస్యల మీద ఇప్పుడు పోరాడుతుంటే వాళ్ళ సమస్యలను పరిష్కరించాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి మీరు మాకు ఓటేయండి, వచ్చే ఎన్నికల్లో మేము గెలిస్తే అప్పుడు మేము జీతాలు పెంచుతామని చెప్పి చెప్తున్నారంటే ఓటుకి డబ్బులు ఇవ్వటమేగా, ఓటుకి ఆశ పెట్టడమే కదా. అంటే ఓటుకు నోటు కేసు సరైనటువంటి ఓటుకు నోటు కేసు ఇదే కదా. దీని మీద రఘురామకృష్ణరాజు కేసు వేయాలి. వాస్తవంగా రఘురామకృష్ణరాజు ఎందుకు కేసు వేయాలంటే అనేకమైనటువంటి అంశాల మీద కేసులు వేస్తున్నారు కదా. ఆడుదాం ఆంధ్ర మీద వేశారు, ఏపీ నీడ్స్ జగన్ అనేటువంటి కార్యక్రమం మీద వేశారు. జగన్మోహన్ రెడ్డి దుర్వినియోగం చేస్తున్నారు, అధికార దుర్వినియోగం చేస్తున్నారని. ఇప్పుడు దీని మీద వేయాలి. అంగన్వాడీలు చేస్తున్నటువంటి డిమాండ్లు పరిష్కరించాలంటే మీరు మాకు ఓటేసి మళ్ళీ గెలిపించండి, 3 నెలల తర్వాత మేము మళ్ళీ అధికారంలోకి వస్తాం, అధికారంలోకి వచ్చిన తర్వాత మేము మీకు జీతాలు పెంచుతామని అన్నారంటే ఓటుకి డబ్బులు ఇస్తున్నట్టే కదా, డబ్బులు ఇస్తామని చెప్పినట్టే కదా, ఓటుకి డబ్బులు ఇస్తామని చెప్పినట్టే కదా. అంటే దీన్ని బేస్ చేసుకుని ఓటుకు నోటు కేసు కట్టచ్చు కదా. ఓటుకు నోటు కేసు అసలైనటువంటి ఓటుకు నోటు కేసు జగన్మోహన్ రెడ్డి మీద ఫైల్ చేయాలి. ఇప్పుడు వాళ్ళు ఒక రకంగా ఇది బ్లాక్మెయిల్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అంగన్వాడీలు బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఇప్పుడు ఆయన ఏం చెప్పాడు, ఎన్నికల ముందు ఏం చెప్పాడు, తెలంగాణ కంటే మేము ఒక 1000 రూపాయలు ఎక్కువ ఇస్తామని చెప్పారు. అంగన్వాడీలకు ఇచ్చినటువంటి హామీ అది. అంగన్వాడీ వర్కర్లకు కానీ అంగన్వాడీ హెల్పర్స్కి కానీ. దాన్ని నమ్మి ఓటేశారు జగన్మోహన్ రెడ్డికి. వాళ్ళు ఓటేసింతో పాటు వాళ్ళకు ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి పరిచయాలతోటి వాళ్ళు ఆ గ్రామంలో ఉన్నటువంటి పేదవాళ్ళ చేత కూడా ఓట్లు వేయించారు. సీన్ కట్ చేసి వాళ్ళ రోడ్ల మీద ఉన్నారు. 27 రోజుల పాటు వాళ్ళు ధర్నాల్లో ఉంటే, వాళ్ళు సమ్మెలో ఉంటే వాళ్ళతోటి పిలిచి మాట్లాడాల్సినటువంటి ప్రభుత్వం ఇప్పుడు ఏం చెబుతుంది, వాళ్ళు పెట్టినటువంటి 11 డిమాండ్లు 10 డిమాండ్లు మేము పరిష్కరించేసాము, ఇంకొకటే జీతాలు పెంచడం ఒక్కటే ఉంది, అది ఇప్పుడు మేము చెయ్యము, అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తామని చెప్పి చెబుతున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా మనం గమనిస్తే డే 1 నుంచి ఉద్యోగ సంఘాలకు కానీ, ఉపాధ్యాయ సంఘాలకు కానీ, కార్మిక సంఘాలకు కానీ, అంగన్వాడీ చేస్తున్నటువంటి ఆందోళనలకు కానీ, సమ్మెలకు కానీ, మున్సిపల్ వర్కర్లు చేస్తున్నటువంటి సమ్మెలకు కానీ, లేదా కాంట్రాక్ట్ బేసిస్గా ఉన్నటువంటి వాళ్ళు పర్మనెంట్ చేయాలని చెప్పి చేస్తున్నటువంటి సర్వశిక్ష ఉద్యోగులు సమ్మెకు కానీ, వీటన్నిటికీ వ్యతిరేకం చంద్రబాబు ఎప్పుడు కూడా. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు అయితే కనుక వాళ్ళని పిలిచి మాట్లాడి కనీసం ఏ సమస్య పరిష్కరించగలమో అవి పరిష్కరిస్తాడు చంద్రబాబు నాయుడు. కానీ జగన్మోహన్ రెడ్డి అలా కాదు. చంద్రబాబు నాయుడికి భిన్నంగా వ్యవహరిస్తూ ఉంటాడు జగన్మోహన్ రెడ్డి. ఎప్పుడు కూడా చర్చలకు పిలవడు జగన్మోహన్ రెడ్డి. కేవలం ఒక మంత్రికో 2 మంత్రులకో అప్పచెప్తారు, వాళ్ళతోటి మాట్లాడమంటారు, వాళ్ళు ఏదో మాట్లాడతారు, వాళ్ళు ఏదో కొన్ని సమస్యల పరిష్కారం ఏదో చూపిస్తామంటారు, దానికి సంబంధించి జీవోలు రావడం కూడా చాలా లేట్ అవుతుంది. బట్ జగన్మోహన్ రెడ్డి నేరుగా కలుసుకునేటువంటి వెసులుబాటు ఎవ్వరికీ కల్పించడు. గతంలో ప్రభుత్వ ఉద్యోగులు కల్పించలేదు, టీచర్లకు కల్పించలేదు, ఇప్పుడు అంగన్వాడీలకు కూడా కల్పించట్లేదు. కేవలం మంత్రి బొత్స సత్యనారాయణని అడ్డుపెట్టారు, మంచి బొత్స సత్యనారాయణ చెప్తున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడు, అంగన్వాడీలు పెట్టినటువంటి 11 వాటిలో మేము 10 పరిష్కరించాం, దానికి సంబంధించి జీవోలు కూడా ఇచ్చామని చెప్తున్నారు. బట్ అంగన్వాడీలు ఏం చెప్తున్నారు, ఏ సమస్య పరిష్కరించలేదు, దానికి సంబంధించి జీవోలు కూడా ఇవ్వలేదు, మాకు అరియర్స్ రావాలి, అరియర్స్ కూడా ఇవ్వలేదని వాళ్ళు చెప్తున్నారు. సో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా ఆయన మనస్తత్వం ఏంటంటే తను చెప్పింది మాత్రమే వినాలి, ఎదుటి వాళ్ళు చెప్పింది వినరు, తను చెప్పింది విని చేసేటువంటి వాళ్ళే కావాలి ఆయనకి. సో ఇప్పుడు సమ్మెలు, ధర్నాలు, ఆందోళనలు ఇవి ఆయన దగ్గర నడవు.
నడిచేటువంటి అవకాశం లేదు. ఒకవేళ ఎదురు తిరిగితే కనుక వాళ్ళ మీద వేటు వేసేటువంటి అవకాశం ఉంది. ఆల్రెడీ ఇప్పటికే ఎస్మా ప్రయోగించారు. ఎస్మా ప్రయోగించినటువంటి ఆయన ప్రభుత్వం ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఎవరెవరైతే యాక్టివ్గా ఉన్నారో వాళ్ళ మీద ఐడెంటిఫై చేస్తున్నారు, వాళ్ళని కేసులు పెట్టి జైల్లో వేయడానికి రెడీ అవుతున్నారు. అంతేకాదు అంగన్వాడీలు దాదాపుగా చాలామంది ఎక్కువ మంది అక్రమాలకు పాల్పడతారు అనేటువంటి అభిప్రాయం సమాజంలో ఉంది. అంగన్వాడీలు ఎలా అంటే వాళ్ళకు ప్రభుత్వం ఇచ్చినటువంటి గుడ్లు కానీ ఆహార ధాన్యాలు కానీ ఇప్పుడు పప్పులు ఉప్పులు వీటన్నిటి కానీ పిల్లలకు పెట్టకుండా బయట మార్కెట్లో అమ్మేస్తున్నారు వీళ్ళనే ఒపీనియన్ ఎక్కువ మందిలో ఉంది. దానికి సంబంధించినటువంటి సర్వేలు కానీ దానికి సంబంధించినటువంటి ఆధారాలు కానీ కొన్ని తీసి పెట్టుకున్నారు. అప్పుడు ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి అని ఒక అతను ఉన్నాడు. అతను అంగన్వాడీ సెంటర్లు అన్నిటికి కూడా విజిట్ చేస్తూ ఉంటారు. విజిట్ చేసినటువంటి సందర్భంగా ఎవరెవరు ఎక్కడ అక్రమాలకు పాల్పడ్డారు అనేది ఆయన నోట్ డౌన్ చేసుకోవడంతో పాటు వీళ్ళల్లో అసలు అంగన్వాడీల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాని వాళ్ళు ఎవరు అనేది కూడా జాబితా చేసి పెట్టారు వాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇప్పుడు ఏం చేయబోతున్నారు, అంగన్వాడీల సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని దగ్గరకు తీసుకుని మాట్లాడి ఈ సమ్మెను విచ్ఛిన్నం చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది అనేది ఇప్పుడు ప్రభుత్వంలో సచివాలయ వర్గాల్లో వినిపిస్తున్నటువంటి మాట. ఇంకోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానిటువంటి అంగన్వాడీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసినటువంటి అక్రమాల మీద కేసులు పెట్టి వాళ్ళని జైల్లో వేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు త్వరలోనే అని చెప్పి ఇంకోటి వినిపిస్తుంది. అందుకే ఎస్మా అనేటువంటి దాన్ని తీసుకొచ్చారు. ఎస్మాని ప్రయోగించడం ద్వారా అత్యవసర సర్వీసుల కింద వీళ్ళని తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు వీళ్ళని అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. వితౌట్ నోటీస్ ఇవ్వకుండానే అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. దీంట్లో భాగంగా మొత్తం ఐడెంటిఫై చేశారు అనేది తెలుస్తుంది. ఎందుకంటే వీళ్ళకి పిల్లలకి పెట్టమని చెప్పి పిల్లలకి, బాలింతలకి, గర్భిణులకి వీళ్ళకి పెట్టమని పౌష్టికాహారం అందించాలని సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి స్కీమ్ ఇది ప్రధానంగా. ఈ స్కీమ్లో పప్పులు, ఉప్పులు, కోడిగుడ్లు ఇలాంటివన్నీ ఇస్తుంటారు. వీటిని చాలా వరకు ఎక్కువ మంది బయట మార్కెట్లో బాలింతలకు ఇవ్వకుండా లేదా గర్భిణీస్తులు ఇవ్వకుండా పిల్లలకి పౌష్టికాహారం పెట్టకుండా అమ్మేస్తున్నారు అనేది ఆరోపణలు మొదటి నుంచి వీళ్ళ మీద ఉంది, అంగన్వాడీల మీద ఉన్నాయి. సో దానికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి నివేదిక ఇప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కూడా ఉంది, ఎవరెవరు అంగన్వాడీలు ఈ మిస్యూజ్ చేస్తున్నారు అనేది. సో ఇప్పుడు ఆ ఫైల్ని బయటికి తీసి వీళ్ళందరి మీద కేసులు పెట్టడానికి రెడీ అవుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది ఇంకోటి వినిపిస్తూ ఉంది. సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో వీళ్ళు సమ్మె విరమించకపోతే ప్రభుత్వమే విచ్ఛిన్నం చేసేటువంటి అవకాశం ఉంది, కేసులు పెట్టేటువంటి అవకాశం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానటువంటి అంగన్వాడీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి అక్రమాలు చేస్తున్నట్టు వాళ్ళ మీద కేసులు పెట్టడం ఒకటి. రెండేంటంటే రాబోయేటువంటి రోజుల్లో మొత్తం ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకమైనటువంటి వాళ్ళ ఉద్యోగాలు కూడా తీసేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతుంది ఇప్పుడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనేది ఇప్పుడు వినిపిస్తుంది. బహుశా ఆపరేషన్ అనేది ఇవాళ నుంచి స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. బట్ కొంతమంది అంగన్వాడీలు ఇప్పటికి కూడా మేము సమ్మె చేస్తాము, జగన్మోహన్ రెడ్డి మీద తిరగబడతాము, ఆయన్ని మెడలు వంచుతామని చెప్పి అంటున్నారు. బట్ జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా వంగేటువంటి మనిషి కాదు, రాజకీయవేత్త కాదు, సీఎం కాదు అనేది ఇప్పుడు ఒక వర్గం అంగన్వాడీలో ఉన్న ఒక వర్గం చెప్తూ ఉంది. అంటే విచ్ఛిన్నానికి దగ్గరగా ఉంది, సమ్మె విచ్ఛిన్నానికి దగ్గరగా ఉంది అని చెప్పి మనం చెప్పచ్చు. జగన్మోహన్ రెడ్డి ఆయన ఎప్పుడు కూడా డేంజర్ గేమ్ ఆడుతూ ఉంటాడు, చాలా డేంజర్ గేమ్ ఆడుతూ ఉంటారు ఇలాంటి విషయాల్లో. సో అంగన్వాడీల మీద బల్క్గా కేసులు పెట్టే అవకాశం ఉంది, చాలామందిని తీసేటువంటి అవకాశం కూడా ఉందని చెప్పి ఇప్పుడు తెలుస్తూ ఉంది. సో రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి విశ్వరూపాన్ని అంగన్వాడీలు చూడబోతున్నారని చెప్పి మనం విశ్లేషణ అయితే చేసుకోవచ్చు. ఓకే. సో ఈ బ్లాక్మెయిల్ చేస్తున్నారు ఇప్పుడు, మీరు సమయం విరమించి మీరు ఓటేయండి అని చెప్పి, రాబోయే రోజుల్లో ఓటేస్తేనే మీకు పెంచుతాం అంటున్నారు. సో ఈ విధంగా బ్లాక్మెయిల్కి జగన్మోహన్ రెడ్డి దిగారు. ఆ బ్లాక్మెయిల్కి కనుక పడకపోతే కేసులు పెట్టి ఉద్యోగాలు తీసేసేటువంటి ప్రమాదం కూడా పొంచి ఉంది.